నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్। ఈ రోజు మన టాపిక్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి। తెలుసు కదా మన మాజీ అడ్వకేట్ జనరల్ ఎవరైతే ఉన్నారో ఆ పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేకు ముందు ఆయన ఒక చెట్టు కింద ప్లేడర్ లాగా కనీసం ఎవరికి తెలియదు కూడా తెలియదు। ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాడో ఆయనకు కేవలం 6 రోజుల్లోనే అడ్వకేట్ జనరల్ ఇచ్చారు। ఇది నేను చెబుతున్న మాటలు కాదు, స్వయాన వైఎస్ షర్మిల గారు చెబుతున్నారు, చూడండి। జగన్మోహన్ రెడ్డి గారు పదవీ స్వీకరణ చేసింది మే 30వ తారీఖున పదవీ స్వీకరణ చేస్తే 6 రోజుల్లోనే పొన్నవోలు గారికి అడ్వకేట్ జనరల్ మా అన్న కట్టబెట్టాడు। ఎందుకు కట్టబెట్టాడో కూడా చెప్తా ఉంది, చూడండి। జూన్ 6వ తారీఖున 6 రోజుల్లో అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పదవి ప్రకటించాడు మన జగన్మోహన్ రెడ్డి గారు కేవలం 6 రోజుల్లోనే। ఎవడో తెలియని సుధాకర్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారికి తప్పితే ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎవరికి తెలియదంట। ఆమె ఏం చెప్తా ఉందంటే పొన్నవోలు సుధాకర్ రెడ్డి అనే అతను జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యే ముందు వరకు మా అన్న జగన్మోహన్ రెడ్డి గారికి తప్ప పొన్నవోలు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి తప్ప ఈ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఎవరనే తెలియదు। అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి కేవలము ప్రమాణ స్వీకారమైనటువంటి 6 రోజుల్లోనే అడిషనల్ అడ్వకేట్ జనరల్ గా పదవి ఇచ్చాడు। ఎందుకు ఇచ్చాడంటే హడావిడిగా ఏం అర్థం మీరే చెప్పండి। తన కోసం పని చేసినటువంటి పర్సనల్ లాయర్ తన తండ్రి పేరుని ఛార్జ్ షీట్ లో చేర్చినటువంటి ఒక వకీల్ సాబుకి పదవి వచ్చినటువంటి 6 రోజుల్లోనే పదవి కట్టపట్టిన జగన్మోహన్ రెడ్డి గారిని ఏమనాలి? ఈ విషయము స్వర్గీయ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు ఖచ్చితంగా వినాలి। రాజశేఖర్ రెడ్డి గారి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో 3 కోట్లలో తిరిగి పిటిషన్లు వేసి ఆయన పేరును చేర్చినటువంటి పొన్నవోలు సుధాకర్ గారికి పదవి ఇచ్చాడు। సరే, పదవి ఇస్తే ఇచ్చాడు, వాళ్ళ నాన్న మీద ప్రేమ లేదనుకుందాం, కావాలని ఈయనే చెప్పి వాళ్ళ నాన్న పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో వేయించాడని కూడా కాసేపు అనుకుందాం। సరే, ఇచ్చినోడు గమ్మనున్నాడా? అధికారంలోకి వచ్చినాక పొన్నవోలు సుధాకర్ రెడ్డి అడ్డంగా సంపాదించడం మొదలు పెట్టాడు। దానికి ఉదాహరణగా ఒక వార్త ఇప్పుడు నేను చెప్తాను, చూడండి। ఇదిగోండి, మన పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు అదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారైనటువంటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారిని సిబిఐ ఛార్జ్ షీట్ లో పేరు నమోదు చేయించినటువంటి పిటిషన్లు వేయించి ఆయన్ని కూడా పార్టీ చేసినటువంటి పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో పదవి ఇవ్వడమే కాకుండా ఇలా అక్రమంగా గ్రనైట్ క్వారీలు కట్టబెట్టి సంపాదించుకునే దానికి కూడా కిటికీలు ద్వారాలు కూడా తెరిచేశారంటే ఎంత నిస్సిగ్గుగా ఎంత దుర్మార్గంగా గత పరిపాలన సాగిందో మీరే చూడండి। పొన్నవోలు కుమారుడికి ఆగా మేఘాలపై గ్రానైట్ లీజు వైకాపా సర్కార్ జమానాలో పరుగులు పెట్టిన ఫైలు ఎవడైనా కొరియా వాడో లేదా లండన్ వాడో లేదా తమిళనాడు నుంచి ఒక బనీన్లు డ్రాయర్ల కంపెనీ వాడు వచ్చి ఫైల్ పెడితే మీ ఎంపీ పోయి బెదిరిస్తాడు, నాకెంత కమిషన్ అంటాడు, 25% లేదా 25 కోట్లు ఇస్తేనే నీ ఫైల్ మూవ్ అవుతుంది అని చెప్తాడు। కానీ పొన్నవోలు సుధాకర్ రెడ్డి రాజశేఖర్ రెడ్డి పేరును సిబిఐ ఛార్జ్ షీట్ లో పెట్టినటువంటి ఈ పొన్నవోలు కుమారుడికి మాత్రము ఆగా మేఘాలపై ఫైళ్లు కదిలింది। 39 రోజుల్లో సిఫార్సు, 78 రోజుల్లో ప్రాథమిక ఆమోదం, 11 నెలల్లో ప్రక్రియ పూర్తి। చూడండి, 39 రోజుల్లో సిఫార్సు, 78 రోజుల్లో ప్రాథమిక ఆమోదము,
11 నెలల్లో ప్రక్రియ పూర్తి చేసి ఈ పొన్నవోలు కుమారుడికి ఈ గ్రనైట్ లీజుని కట్టబెట్టింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వము. ఇది ఎక్కడనుకున్నావు? శ్రీకాకుళంలో. పొన్నవోలు సుధాకర్ రెడ్డికి శ్రీకాకుళానికి ఏం సంబంధం? పొన్నవోలు సుధాకర్ రెడ్డి కుమారుడికి శ్రీకాకుళంకి ఏం సంబంధం? అక్కడ అమాయకులని జనాల్ని ఈజీగా మభ్యపెట్టవచ్చని పొన్నవోలు కన్ను శ్రీకాకుళం మీద పడి అక్కడికి వెళ్ళి ఈ గ్రనైట్ లీజుని కేవలం 11 నెలల్లోనే పూర్తి చేసుకొని దాదాపు 4 సంవత్సరాలు లెక్కాపత్రం లేకుండా గ్రనైట్ ను అడ్డగోలుగా దోచుకున్నాడు మన పొన్నవోలు సుధాకర్ రెడ్డి కుమారుడు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి గారు కోటేసుకొని పెద్ద న్యాయ నిపుణుడైనట్లు వచ్చి సోది చెబుతాడు మీడియా ముందు. చేసేవన్నీ లంగా పనులు, కానీ ఈయన మాత్రం నల్ల కోటు వేసుకుంటే వచ్చి రాని ఇంగ్లీషులో కళ్ళబొల్లి మాటలు చెప్పి జగన్మోహన్ రెడ్డికి ఊడిగం చేసిన ఊడిగానికి ఈ విధంగా గ్రనైట్ లీజు కొట్టేశాడు. గ్రనైట్ లీజు కొట్టేశాడు కాబట్టే ఇప్పుడు కూడా ఓడిపోయినప్పటికి కూడా ప్రతిరోజు కోటేసుకొని ఎక్కడ కేసులు పెడితే అక్కడ పోయి వాదిస్తున్నాడు. ఎందుకంటే శ్రీకాకుళంలో ఉన్నటువంటి గ్రనైట్ మొత్తం దోచేసింది పొన్నవోలు కుమారుడే కదా, కాబట్టి దైవ భక్తిని ప్రదర్శిస్తున్నాడు. జగన్ ప్రభుత్వ హయాంలో మైనింగ్ లీజుల కోసం వేల దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నా పట్టించుకొని గనుల శాఖ అధికారులు గనులకు సంబంధించి వేల ఫైళ్లు పెండింగ్ లో పెట్టి కేవలం పొన్నవోలు కుమారుడికి కేవలం వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి పేరును ఛార్జ్ షీట్ లో చేర్చి జగన్మోహన్ రెడ్డి గారికి హెల్ప్ చేశాడనే ఉద్దేశంతో వేల ఫైళ్లు పెండింగ్ లో ఉన్నా పట్టించుకోకుండా కేవలం 11 నెలల్లోనే మొత్తం ప్రక్రియ పూర్తి చేసి ఇదిగో సుధాకర్ రెడ్డి, మా నాన్న పేరును నేను చెప్పినట్లు నువ్వు ఛార్జ్ షీట్ లో పెట్టావు, ఇదిగో దోచుకో, నీ కుమారుడి పేరు మీద గనులు లీజుకిస్తున్నాను తీసుకో అని అప్పనంగా కట్టబెట్టాడు మన జగన్మోహన్ రెడ్డి. ఇందుకు కాదు ఒక డజన్ లో కూడా ఒక సీటు తక్కువ వచ్చింది, 11 సీట్లు వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. పొన్నవోలు సుధాకర్ రెడ్డి కొడుక్కి ఏమి అర్హత ఉందని శ్రీకాకుళానికి తీసుకెళ్లి గ్రనైట్ లీజును అప్పచెప్పావు. అన్ని వందల ఫైళ్లు పెండింగ్ లో ఉన్నప్పటికీ కేవలము ఒకే ఒక ఫైల్ మూవ్ చేసి 11 నెలల్లో క్లియర్ చేసి ఈ విధంగా దోచుకోమని రాసిచ్చేశావే, ఇది తగునా నీకు? ఇందుకే కదా మనకు శ్రీకాకుళంలో ఎన్ని సీట్లు వచ్చినాయి జగన్మోహన్ రెడ్డి? శ్రీకాకుళంలో వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చినాయో దయచేసి కామెంట్ లో తెలియజేయండి ప్రజలారా. ఈ విధంగా దోచుకోగబట్టే ఉత్తరాంధ్రలో మొత్తము పళ్ళు రాలిపోయేటట్లు కొట్టారు వైఎస్ఆర్సీపీ. ఒక పక్క వీళ్ళు, ఒక పక్క విజయసాయిరెడ్డి. విజయసాయిరెడ్డి వైజాగ్ దోచేస్తే పొన్నవోలు లాంటి వాళ్ళు శ్రీకాకుళం మీద పడితే మన బొత్స సత్యనారాయణ విజయనగరం మొత్తం దోచుకుంటే ఆఖరికి ఎంతో బలవంతుడుగా పిలువబడే బొత్స సత్యనారాయణ కూడా ఓడిపోవడానికి ఇలాంటివే కారణాలు కాదా? ఇన్ని వందల వేల ఫైళ్లు పెండింగ్ లో ఉన్న ఇతని కొడుకు ఫైల్ మాత్రమే ఊజు చేసి ఆగా మేఘాలపై లీజుకిచ్చి, అది కూడా చూడండి, నందిగం మండలం సొంటినూరులోని సర్వే నంబర్ 1లో 4920 హెక్టార్లో కలర్ గ్రనైట్ శ్రీకాకుళం బ్లూ వెరైటీ లీజు కేటాయించాలని కార్తీక్ రెడ్డి 2021 ఏప్రిల్ 30న టెక్కిలి గనుల శాఖ ఏడీకి దరఖాస్తు చేశారు. దీనికి ఎంఆర్ఓ వెంటనే ఎన్ఓసి జారీ చేశారు. తర్వాత 39 రోజుల్లోనే అంటే జూన్ 8వ తారీఖున అక్కడ 2963 హెక్టార్లో లీజు కేటాయింపునకు సిఫార్సు చేస్తూ మైనింగ్ ఏడీ ఆ దస్తాన్ని సంచారకులకు పంపారు. అనంతరం అన్ని పనులు వేగంగా పూర్తయి 20 ఏళ్ల కాలానికి లీజు దక్కించుకున్నాడు. 5 సంవత్సరాలు కూడా కాదు, 20 సంవత్సరాలంటే ఇప్పటికీ కూడా పొన్నవాళ్ళు కొడుకు చేతిలోనే ఆ లీజు ఉండడము, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటికి కూడా ఇంకా దోచుకొని తింటున్నాడు. కాబట్టి రోజు కోర్టేసుకొని మేధావిలాగా పెద్ద లాయర్ లాగా అన్ని కోర్టులు తిరుక్కుంటూ వాళ్ళు చేసినటువంటి అరాచకాలు ఏదైతే ఉన్నాయో ఆ కేసులకు సంబంధించినటువంటి వాదనలు వినిపిస్తూ కాలము పబ్బము గడుపుకుంటున్నాడు మన పొన్నవోలు సుధాకర్ రెడ్డి. కూటమి ప్రభుత్వము తక్షణమే ఈ లీజు క్యాన్సిల్ చేసి ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకుంటే 164 సీట్లు ఇచ్చిన ప్రజలు హర్షిస్తారు అని నేను ఈ వీడియో ముఖంగా తెలియజేస్తున్నాను. షాల్వా కప్పాల్సింది పోయి, పొగడాల్సింది పోయి, ఇంకా అవార్డు ఏదైనా ఉంటే నాకు ఇవ్వాల్సింది పోయి, ఏంది మాటలు? ఇదండి ఈ రోజు మన టాపిక్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. జై హింద్.